ఎక్కడ ఉంది ఇది ఎక్కడ అని ఎక్కడెక్కడ అని అనుకుంటా ఇమీడియట్ గా అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే మనకు ఈ బ్లడ్ బ్యాంక్ కు డైరెక్ట్ అనుసంధానం అనేది ఒకటి అర్థమైంది. అంటే మధ్యవర్తులు ఎవరు లేరు. డిజిటల్ ప్లాట్ఫామ్. సో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో మనం ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి మనకు ఎవరికైనా బ్లడ్ ఏ గ్రూప్ కావాలి అనే దానిక అంటే మీకు ఇలాంటి డౌట్స్ అన్ని రావాలి. ఒక్క డౌట్స్ కూడా రాలేదు అంటే ఫుల్ మీరు నాలెడ్జ్ అన్నది ఉండాలి, లేకపోతే కామ్ గోయింగ్ ఏదో చెప్తున్నారు ఏదో వింటున్నాం అన్నట్టు ఉండాలి. నాకైతే ఈ డౌట్స్ వచ్చినాయి, 2-3 డౌట్స్ వచ్చినాయి. నేను అసలు క్లాస్ విన్నట్టే అనిపించలేదు కదా, మీకు నేను వింటున్నట్టు కూడా లేదు. సార్ కూడా అనుకున్నారు మేడం గారు ఏం పట్టించుకోవట్లేదు, బట్ నేను పట్టించుకుంటాను, అన్ని చేస్తాను, మల్టిపుల్. సో నాకేమనిపించింది అంటే మనము డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకేనా ఇది, డౌన్లోడ్ చేసుకుని ఇతరులకు చేయడానికా, ఇవి ఒక క్వశ్చన్స్. సో నేను చెప్తాను ఇక్కడ మేడం అన్నట్టుగా లాస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు మేడం గారు అన్నట్టుగా మీరు రేపటి నాడు ఏ డిఫరెంట్ ప్రాంతానికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అక్కడ ఇలాంటి సెషన్ జరుగుతున్నప్పుడు సడన్గా ఇల్ హెల్త్గా మీలో ఒకరు గురైనప్పుడు అంటే అనారోగ్యంతో గురైనప్పుడు పక్కన హాస్పిటల్ ఉంటుంది, ఇమీడియట్లీ ఆ పేషెంట్కు బ్లడ్ కావాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ బ్లడ్ బ్యాంకు రెడ్ క్రాస్ అందుబాటులో లేదు. ఇది మా యూ బ్లడ్ యాప్ అనేది పాన్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా ఉంది కాబట్టి మీరు వేలేరుకు వెళ్ళినా అటు ధర్మసాగర్ అయినా అటు భూపాలపల్లి అయినా జనగామ అయినా సూర్యాపేట అయినా ఎక్కడికి వెళ్ళినా యూ బ్లడ్ యాప్ మీద ఉన్న వాళ్ళు వేలల్లో ఉంటారు. ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా యూ బ్లడ్ యాప్ మీద లక్షల్లో ఉన్నారు. ఈ లక్షల్లో ఉన్న వాళ్ళు మునుముందు కోట్లలో ఉన్నప్పుడు మాత్రమే ఆపత్కల సమయంలో అతి తక్కువ సమయంలో మీకు రక్తం అనేది అందుబాటులో ఉంటుంది. అంటే యూ బ్లడ్ యాప్లోకి ఎంత ఎక్కువ మొత్తంలో వస్తే అతి తక్కువ సమయంలో రక్తము అవసరపడే ఆపత్కల సమయము ఆసన్నమైనప్పుడు అంత తక్కువ సమయంలో మీకు బ్లడ్ డోనర్స్ అందుబాటులో ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ యూ బ్లడ్ యాప్ సంబంధించి ప్రతి ఒక్క చాలా మంది మీకు తెలియకుండానే మీ ఏరియాలో ఉండే ఉంటారు. ఎందుకంటే మేము సోషల్ మీడియాలో అటు సోను సూద్ కానీ లేకుంటే మా పరంగా జై స్వరాజ్య వరల్డ్ టీవీ జేఎస్డబ్ల్యూ టీవీ తరఫున కూడా యూ బ్లడ్ యాప్ పై ప్రతినిత్యము ఒక టీమే పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి స్టేట్లో యూ బ్లడ్ యాప్ యొక్క టీం మెంబర్స్ ఉంటారు. వారి ప్రతిరోజు కూడా ఆఫ్లైన్ ఆన్లైన్. ప్రజెంట్ ఇప్పుడు నేను డైరెక్ట్ ఆఫ్లైన్లో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా కొంతమంది ఆన్లైన్లో కూడా యూ బ్లడ్ యాప్ పై అవగాహన కల్పించే ప్రతి నిత్యం 24/7 యూ బ్లడ్ యాప్ మీద పనిచేస్తూ ఉన్నారు. మీరు యూ బ్లడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గతంలో ఎవరైతే యూ బ్లడ్ యాప్ ద్వారా బెనిఫిట్ అయ్యి యూ బ్లడ్ యాప్ ద్వారా రక్తము అనతికాలంలో పొందారో, ఎవరైతే యూ బ్లడ్ యాప్ ద్వారా రక్తము అందుబాటులో తీసుకొని వాళ్ళ ప్రాణాలు కాపాడారో వాళ్ళ యొక్క రెస్పాన్స్ వాయిస్ కూడా ఉంటుంది. యూ బ్లడ్ యాప్ నుంచి వారి యొక్క మనోగతం కూడా దాంట్లో పొందుపరిచి ఉంటుంది. కాబట్టి యూ బ్లడ్ యాప్ ఫర్ ఎవర్ నీడ్స్ యువర్ బ్లడ్. సో వేర్ ఎవర్ యూ గో, whenever the blood is very much deadly required, if it is not available, the Red Cross, even the blood bank, if the blood is a complete lack of, where the patient has been aching towards the blood, then you please think about the U blood app. ఆ సమయంలో నీకు యూ బ్లడ్ యాప్ గుర్తు రావాలి. ఇమీడియట్లీ ఏ ప్రాంతమైనా సరే ఏ సమయమైనా సరే యూ బ్లడ్ యాప్లోకి రిక్వెస్ట్ పెట్టగానే ఫస్ట్ ఏంటంటే యూ బ్లడ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ పెడతావు. మీ పేరు, ఇంటి పేరు, ఫస్ట్ నీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, నీ బ్లడ్ గ్రూపు, మీరుండే లొకేషన్, ఇవి మాత్రమే అడుగుతుంది. సబ్మిట్ అంటే యూ బ్లడ్ యాప్లోకి రిజిస్టర్ అయినావు, యూ బ్లడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నావు. మరి రేపటి నాడు ఒక పేషెంట్కే కావాలి, మీ మదర్కే కావాలి, మీ ఫాదర్కే కావాలన్నప్పుడు ఆమె డీటెయిల్స్ పెట్టాలి. రిక్వెస్ట్ ఫర్ ద బ్లడ్ అని కింద బటన్లో ఉంటుంది. అది బటన్ క్లిక్ చేయగానే పేషెంట్ పేరు రాయాలి, ఆమె ఏజ్, ఆమె యొక్క బ్లడ్ గ్రూప్, ఆమె లొకేషన్. పేషెంట్కి ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ నాది, నా బ్లడ్ కావాలి, నేను ఇక్కడ కాజీపేటలో ఉన్నాను అని మన రిక్వెస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయగానే వాళ్ళు ఎక్కడున్నారో మన లొకేషన్ వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ లొకేషన్ మనకు తెలుస్తుంది. సార్ ఇక్కడ కాజీపేటలో ఉన్నాను, మీరు రోహిణి హాస్పిటల్లో ఉన్నట్టుగా మాకు తెలుస్తూ ఉంది, ఐఎమ్ కమింగ్ టు రోహిణి హాస్పిటల్ టు డొనేట్ మై బ్లడ్ అని ఆ స్పాట్లో వాళ్ళు వచ్చి యూ బ్లడ్ యాప్ ద్వారా రక్తము అందించే ఆస్కారం ఉంటుంది. మీరిచ్చే రక్తదానం మరొకరికి ప్రాణం. ఆప్కా రక్తదాన్ దూసరోं का जान అనే నినాదంతో
యూ బ్లడ్ యాప్ సృష్టికర్త డాక్టర్ జగదీష్ బాబు ఎల్మంచిలి గారి సారథ్యంలో విజయవంతంగా 2022 జూన్ 14వ తారీఖు ప్రపంచ రక్తదాతల దినోత్సవం నాడు ఈ యొక్క యూ బ్లడ్ యాప్ అనే సంజీవన్ని భారతదేశానికి అంకితం ఇచ్చిన డాక్టర్ జగదీష్ గారి యొక్క గొప్ప సంజీవనికి సంకల్పానికి భారతావని ఈరోజు జేజేలు కొడతా ఉంది, ముక్త కంఠంతో సపోర్ట్ చేస్తూ ముందుకు పోతా ఉంది. ఎందుకంటే ఆయన ఏ ఒక్క రూపాయి కూడా ఆశించలేదు, తన ఖర్చుతో యూ బ్లడ్ యాప్ని భారతదేశానికి ఒక సంజీవని అందించారు. కాబట్టి దయచేసి యూ బ్లడ్ యాప్ని మీ మొబైల్ మాత్రమే డౌన్లోడ్ కాకుండా మీ ఫ్రెండ్స్ వెల్ విషర్స్ ప్రతి ఒక్కరిలో కూడా సోషల్ మీడియాలో కూడా యూ బ్లడ్ యాప్కి ప్రాచుర్యం కల్పించండి. యూ బ్లడ్ యాప్కి ప్రాణం పోయండి. భవిష్యత్తులో యూ బ్లడ్ యాప్ మీకు ప్రాణం పోస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సచ్ ఏ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇట్ ఈస్ గివెన్. థ్యాంక్ యూ. అర్థమైందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్నాను. సో పక్క వాళ్ళకి ఎవరికైనా వేరే వాళ్ళకు మేమందరం చేసుకున్నాం ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ 150 మెంబర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాం. ఈ 150 మెంబర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ 150 మెంబర్స్ వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకే వస్తుందా, లేకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అస్సలు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళకు కూడా వీళ్ళు మేము డౌన్లోడ్ మీరు చేసుకోలేదు బట్ మీకు మీ నుండి రిక్వెస్ట్ ఈ యాప్ లో పంపించచ్చా? అంటే ఇప్పుడు నాకు బ్లడ్ కావాలి మేడం, నేను యాప్ డౌన్లోడ్ చేసుకోలేదు, నా ఫ్రెండ్ ఎవరో ఆ యూ బ్లడ్ యాప్ని లింక్ పెట్టారు, ఈ యూ బ్లడ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇమీడియట్లీ రక్తదాతలు అందుబాటులోకి వస్తారంటే ఆన్ ది స్పాట్లోనే యూ బ్లడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నా, మా మదర్ యొక్క డీటెయిల్స్ పెట్టాను, రిక్వెస్ట్ సెండ్ చేశాను, నాకు డోనర్స్ అందుబాటులో ఉన్నారు. అయితే ఇప్పుడు నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే ఎవరికి బ్లడ్ అవసరం ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇమీడియట్ గా యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే రిక్వెస్ట్ పంపగలం. రైట్, ఓకేనా? క్లియర్? ఇప్పుడు రక్తం అవసరం ఉన్నప్పుడు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ పేషెంట్ ప్రాణాలు పోతాయి. ప్రాణాలు పోతాయి. ఇప్పుడు మనం అందరికి అవేర్నెస్ చేస్తాం బట్ వాళ్ళ అవేర్నెస్ లేకనో బ్యాడ్ లక్ మేబీ ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు మాకు తెలియలేదు. ఎంతమంది తెలుసు యూ బ్లడ్ యాప్ ఉంది అని? ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ రోజులల్లా బిజీ లైఫ్స్ లో ఎవరి బిజీ వాళ్ళకే ఉంది. సో అంత పట్టించుకునే తీరిక ఓపిక లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి, ఆ యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఏమో పెడతారు వాళ్ళు, మనం చూస్తామన్నది ఒకటి, మనం పక్కకి వెళ్ళిపోతూనే ఉంటాం. సో అట్లా కాబట్టి నేను అనేది ఏంటి అంటే అప్పుడే ఇప్పుడు తెలిసిన వాళ్ళందరూ చేసుకుంటారు. ఏంటంటే మీరు అనేది ఏంటిది అప్పుడే కాదు ముందే మీరు చేసుకోండి అని అంటున్నారు. వాళ్ళకు ముందు చేసుకొని వాళ్ళకి ఎలా అనే దాని మీద నేను ఒక క్లారిటీ తీసుకున్నాను. కానీ ఎప్పుడైనా ఎవరైనా రిక్వెస్ట్ పెట్టడానికైనా యాప్ లో డౌన్లోడ్ చేయాల్సిందే, అంతేనా? యాప్ లో డౌన్లోడ్ చేయాలి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా నా వాళ్ళకి కావాలంటే నేను ఇందులో ఉన్నా కాబట్టి వాళ్ళది లేకున్నా కూడా వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేయకుండా కూడా నేను రిక్వెస్ట్ చేయొచ్చు. చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ మేడం, మీరు అన్నది మాట చెప్తున్నాను. ఇప్పుడు మేడం అన్న మాటకు ఒక లాస్ట్ క్లారిఫికేషన్. యూ బ్లడ్ యాప్ గురించి ఒక వన్ మ్యాన్ ఆర్మీగా బాలీవుడ్ యాక్టర్ సోను సూద్ బ్రాండ్ అంబాసిడర్, యూ బ్లడ్ యాప్ సృష్టికర్త డాక్టర్ జగదీష్ బాబు యొక్క సంకల్పాన్ని నేను వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వన్ మ్యాన్ ఆర్మీగా నా వంతుని ప్రయత్నం చేస్తున్నా. ఒక కమ్యూనికేషన్ మేనేజర్గా జై స్వరాజ్య టీవీ అండ్ జేఎస్డబ్ల్యూ టీవీకి ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్న సోకాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ మొత్తం నేను చేశాను. ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, మహిళా ఉమెన్ కాలేజ్ అందరికి కూడా యూ బ్లడ్ యాప్ ఇచ్చాను.